తిరుపతి రైల్వే స్టేషన్ నూతన హంగులతో ముస్తాబవుతోంది. విమానాశ్రయ సౌకర్యాలకు ధీటుగా 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టేషన్ను ఆధునీకరిస్తున్నారు. మే నాటికి దక్షిణ భాగం వైపు పనులు పూర్తి కాస్తున్నాయి. ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. రైల్వే స్టేషన్ల ఆధునీకరణలో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్ను కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం దాదాపు 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి, ఆధునికీకరణ పనులు చేపట్టారు. 2022 జూన్లో ఉత్తర, దక్షిణ ప్రవేశ ద్వారాలు, ఇతర నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. దక్షిణం వైపు G+3 భవనంతో పాటు 200 కార్లు, 500 ద్విచక్ర వాహనాల భూగర్భ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో టికెట్ కౌంటర్, వెయిటింగ్ లాంజ్, 2 అంతస్తులో కామన్ వెయిటింగ్ హాల్, మహిళల కోసం ప్రత్యేకంగా వెయిటింగ్ ఏరియా, ఫుడ్ కోర్ట్లు, మరుగుదొడ్లు, క్లాక్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. 3 అంతస్తులో రన్నింగ్ రూమ్, TTI విశ్రాంత గదులతో పాటు పలు స్టాళ్లు పెడుతున్నారు. ఉత్తరం వైపు కూడా ఇదే తరహాలో సౌకర్యాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం దక్షిణం వైపు నూతన భవన నిర్మాణ పనులు 70% పూర్తయ్యాయి. ఇంకో 2 నెలల్లో ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ చెప్పారు. తిరుపతి మీదుగా రోజు దాదాపు 90 రైళ్ల ద్వారా 1,00,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఆధునీకరణ, అభివృద్ధి పనులన్నీ పూర్తయి రోజు 1,50,000 మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా రాకపోకలు సాగించే వీలుంటుంది. ఇప్పుడు రోజు 80,000 నుంచి 90,000 మంది ప్యాసింజర్స్ వస్తూ పోతున్నారు. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే 1,50,000 మంది వరకు మనం హ్యాండిల్ చేయొచ్చు ఈజీగా. బిల్డింగ్ అనేది మే జూన్కి ఓపెన్ అవుతుంది. అదేవిధంగా నార్త్ బిల్డింగ్ వచ్చి నెక్స్ట్ ఏప్రిల్ మేకి ఓపెన్ అవుతుంది. అప్పుడు ఫేజ్ 1 కంప్లీట్ అయినట్టు. ఆ ఫేజ్ 1 కంప్లీట్ అయితే మనకు ప్యాసింజర్ ఆల్ ప్లాట్ఫామ్స్ కనెక్టింగ్ లిఫ్ట్లు కానీ ఎస్కలేటర్స్ అన్నీ వస్తాయి. ఫుడ్ ప్లాజాస్, ఫుడ్ కోర్ట్స్, సిట్టింగ్ ఏరియా అన్నీ విత్ లేటెస్ట్ ఫెసిలిటీస్ ఎయిర్పోర్ట్స్ లాగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వస్తుంది మనకి. ఇప్పుడు ప్లాట్ఫామ్ ఎక్స్పాన్షన్ అవుతుంది. వాళ్ళకి కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియా ఎయిర్ కాంకోర్స్లో 120 ఫీట్ ఉంటుంది ఒక్కొక్క ఎయిర్ కాంకోర్స్. అదే దాంట్లోనే స్టాల్స్ ఉంటాయి. వాళ్ళు రిలాక్స్ అవ్వచ్చు. వచ్చి ట్రైన్ ఎప్పుడు వస్తే అప్పుడు కిందకి ఏ ప్లాట్ఫామ్ అనౌన్స్ చేస్తే ఈజీగా ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఎక్కచ్చు. దిగిన ప్యాసింజర్స్కి వెళ్ళే ప్యాసింజర్స్కి సెగ్రిగేషన్ లైక్ ఎయిర్పోర్ట్స్ ఉంటుంది. దిగిన వాళ్ళు అట్లే బయట వెళ్ళిపోతారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో ఉత్తర, దక్షిణ భవనాల్ని అనుసంధానం చేస్తూ విమానాశ్రయం తరహాలో ఏర్పాటు చేసే కాన్కోర్స్ ఆకర్షణీయంగా నిలవనుంది.